సర్కారు ఏదైనా డెవలప్మెంట్ కార్యం చాలు చేసే ముంగట పలానా కాడ పలానా పని చేయాలి కాయిషున్నోళ్ళు టెండర్లు వేసుకోరని సాటింపేస్తుంది. మేము గింత చేస్తామంటే మేము గింతలనే వేస్తామని ఖర్చు ఎంత అవుతుందో లెక్కలతోని టెండర్లు వేస్తారు కంపెనీళ్ళు. అందులో ఎవరు తక్కువ ఖర్చులా బందోబస్తుగా వేస్తారనిపిస్తుందో గాళ్ళకే గా కాంట్రాక్ట్ పోతుంది. జరంత పెద్ద ప్రాజెక్ట్ అయితే ఆ కంపెనీళ్ళు ఇంకింత మంది కాంట్రాక్టర్లను పెట్టుకొని పనులు చేపిస్తారు. కానీ మన కాడ ఎట్లా నడిచిందంటే చదువుతా ఉంటే కాళేశ్వరం కథలు బయట పడతానే ఉన్నాయి. పిల్లలు దశకిన మేడిగడ్డ బొంగల్వడ్డ అన్నారము సకలేని సుందిల్లా ఈ 3 బ్యారేజీలు ఎవరు కట్టిరని ఎంక్వైరీ చేస్తే కేసీఆర్ సార్ కు కావాల్సిన వాళ్ళు ఎంత వెళ్ళిందట. 5 కాదు 10 కాదు 50 కంపెనీల కాంట్రాక్టులు దగ్గర ఉన్నాయనట. 1,00,000 కోట్ల ప్రాజెక్టు గిట్టెట్లాయని ఈ సర్కారు కమిషన్ వేసింది కదా, వాళ్ళు కాగితాలు మొత్తం మర్రేస్తే గీ ముచ్చట తెలిసిందట. ఎవరోళ్ళు ఏమేం పనులు చేసిరు, ఎవరోళ్ళకి ఎంతెంత ముట్టింది, ఆ కంపెనీల అకౌంట్లోకి వెళ్ళి పైసలు ఎవరోళ్ళకి పోయినాయి అనే లెక్కలు బయటికి తీసే పని నడుస్తుంది. ఈ అన్ని చెప్తానికి కంపెనీల లెక్కలు బగ్గా తెలిసిన చార్టెడ్ అకౌంటెంట్ కావాలని సర్కార్కు ఉత్తరం రాస్తురట. అట్లనే కాంట్రాక్టర్లను క్వశ్చన్ చేస్తానికి ఏరే రాష్ట్రాలకు వెళ్ళి మనిషిని రప్పిస్తారట, మనోళ్ళని అయితే మత్పరిస్తారా అని. ఓ నెల 15 రోజులలో ఎంక్వైరీ ఓడిపించి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇస్తారట. అటు కరెంట్ కమిషన్ విచారణ కూడా నడుస్తుంది. కేసీఆర్ సార్ ఏమో దుమ్మాలు కొడుతున్నాడు ఇంటర్వ్యూకు రమ్మంటే. ఎలుగులు వస్తామని 81,000 కోట్లు అప్పు చేసి పెట్టిరు అనేది కేసు. ఇంకో 10 రోజులైతే అసెంబ్లీ చాలా అవుతుంది. అప్పట్లేకనే ఇప్పుడు కూడా ఈ రెండింటి మీద టగపర్ నడుస్తుండొచ్చు పో.